హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు వినడానికి రెడీగా ఉన్నారా? ఇక స్టోరీ వినే ముందు మీరు చేయవలసింది ఏంటంటే రామన్నపేట అనే ఏరియా బస్ స్టాండ్లో అందరూ ఫోన్లు పట్టుకుని కూర్చున్నారు. అంతలో సడన్గా అందులో ఒక అతను, అబ్బా ఇక్కడ ఫ్రీ రామన్న వైఫై అని కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు అందరూ ఆనందంగా ఫోన్లో ఎలా అయినా సరే వైఫై కనెక్ట్ చేయాలని చూస్తారు. కానీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎవరిని అడగాలని అందరూ అటు ఇటు చూస్తారు. అందులో ఒకతను పక్కనే కూర్చున్న పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ వైఫై మీదేనా? వైఫై మీదే అయితే కొంచెం నాకు వైఫై పాస్వర్డ్ చెప్తారా అని అతను వెళ్ళి ఆ పిచ్చివాడిని అడుగుతాడు. అప్పుడు ఆ పిచ్చివాడు, వైఫై నాకు సంబంధించింది కాదు, చెట్టుకు సంబంధించింది అని చెప్పి ఆన్సర్ ఇస్తాడు. ఉండు, చెట్టును అడిగి పాస్వర్డ్ చెప్తాను అని అంటాడు. నువ్వెందుకు అడగడం, నేనే అడుగుతానులే, నీకెందుకు కష్టం అని చెప్పి అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, చెట్టు తల్లి పాస్వర్డ్ చెప్పవా ప్లీజ్, మేము ఫోన్లో కనెక్ట్ చేసుకుంటా అని అడగడం మొదలు పెడతాడు. అది చూసి పక్క వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడతారు చెట్టు చుట్టూ. అలా అందరూ చెట్టు చుట్టూ నించొని, అమ్మ చెట్టు తల్లి ప్లీజ్ పాస్వర్డ్ చెప్పు అని చెప్పేసి అందరూ అడుగుతారు. కానీ అందులో ఒక్కరు కూడా అసలు ఎందుకు మనం చెట్టుని అడగడం ఏంటి, చెట్టు పాస్వర్డ్ చెప్పడం ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించకుండా అలా చెట్టుని అరగంట సేపు అడుగుతూనే ఉన్నారు పాస్వర్డ్ చెప్పమని. ఈలోపు బస్సు వచ్చింది. బస్సు రాగానే అందరూ బస్ దగ్గరికి పరుగులు తీశారు. ఆ పాస్వర్డ్ గురించి ఇంకెవ్వరూ పట్టించుకోనే లేదు. బస్ ఎక్కి అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు చెప్పినా సరే అందులో నిజం ఉందా లేదా అనేది మనం కొంచెం ఆలోచించాలి.